లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైఎస్ జగన్ ను కలవకుండా రైతులపై ఆంక్షలు విధిస్తోంది. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు వైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగా మరి కాసేపట్లో తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి ఆయన బయలుదేరనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఉయ్యూరు, అదేవిధంగా పెనమలూరు సెంటర్ నుంచి ఉయ్యూరు, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం చేరుకుంటారు. పెడన నియోజకవర్గంలోని గూడూరు ప్రాంతంలో ఈ వర్షం వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులతో సమావేశం కాబోతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో యథావిధిగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్ పర్యటనలో గతంలో ఎప్పుడు జరిగినా కూడా అనేక రకాలటువంటి ఆంక్షలను ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆంక్షలను పాటిస్తూనే ఆ కార్యక్రమాలను సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు లేకుండా ముందస్తుగా వారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జగన్ పర్యటనకి వచ్చేవారిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ పర్యటనలో కేవలం 500 మందికి మాత్రమే అనుమతిస్తాము, అంతకంటే ఎక్కువ కూడా పాల్గొనే అవకాశం లేదని కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జగన్ పర్యటనకు 2 వీలర్స్ పై ఎవరైతే వస్తారో వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నేతల వరకు కూడా ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మోందా తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలా ఆంక్షలు పెట్టడం సరికాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రైతులతో సమావేశం అవుతారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. గతంలో పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి వెళ్లి మాట్లాడిన తర్వాతే